బ్రేకింగ్ లోకి డీటెయిల్ గా వెళ్తే రణంపై వివరణ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే సిఎస్ అండ్ డీజీపీకి ఢిల్లీకి రావాలంటూ వాళ్ళు ఆదేశించారు. విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరారు ఏపీ సిఎస్ అలాగే డీజీపీ. మధ్యాహ్నం సిఎస్ఈ ముందు జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ హాజరు కాబోతున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసపై ఇద్దరు కూడా వివరణ ఇవ్వబోతున్నారు. ఏపీలో అల్లర్లపై ఇప్పటికే సిఎస్ఈ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాడులని ఆపటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారంటూ సిఎస్ డీజీపీలకి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నర్సరావుపేట ఘర్షణలపై వివరణ కోరింది ఈసీ. ఇందుకు వివరించేందుకు ఢిల్లీకి బయలుదేరారు ఈ ఇద్దరు ఉన్నతాధికారులు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ సిఎస్ అలాగే డీజీపీలను వివరణ కోరింది. ఢిల్లీకి స్వయంగా తమ ముందు వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిఎస్ అలాగే డీజీపీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. మహాత్మా, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు అందుకున్నారు సిఎస్ అలాగే డీజీపీ, అక్కడికి చేరుకున్నారా? ఎన్ని గంటలకి హాజరు కాబోతున్నారు సిఈసీ ముందు? ఈ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరై ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల మీద ఇద్దరు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఇద్దరు ఉన్నతాధికారులని ఢిల్లీకి వచ్చి మరీ వివరణ ఇవ్వాల్సిందిగా నిన్న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా ఎన్నికలు జరిగే రోజు చెదురుమదురుగా హింసాత్మక ఘటనలో ఎక్కడైతే సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ ఉంటాయో అలాంటి చోట జరుగుతుంటాయో వాటిని అంటే ప్రీవియస్ హిస్టరీని దృష్టిలో పెట్టుకుని అలాంటి చోట సాధారణంగా ఎక్కువ భద్రతను కల్పించి అదనపు బలగాలు అవసరం అనుకుంటే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్నైనా రంగంలోకి దించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం అన్నది ఎన్నికల విధుల్లో పాటించాల్సిన సూత్రం. అది ఆ విషయంలో ఒకటి ఫెయిల్ అయ్యారు. కనీసం ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు హింసను అరికట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత కూడా దాన్ని నియంత్రించలేకపోవడం అన్నది పోలీస్ యంత్రాంగం వైఫల్యంగానే కనిపిస్తూ ఉంది. సో దీని మీదనే కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్ట్ పోల్ వైలెన్స్ 3 రోజులైనా సరే ఇన్సిడెంట్స్ చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ రోజు జరిగాయి. ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతూ వచ్చాయి. అలాగే అనంతపురం, తాడిపత్రి ఈ ఏరియాల్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ని మనం చూసాం. సో వీటి మీద సమగ్రమైన నివేదిక, సమగ్రమైన వివరాలతో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఇద్దరు ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని మధ్యాహ్నం తర్వాత కలుస్తారు. వారు ఇంకా చేరుకోలేదు, ప్రస్తుతం ప్రయాణంలో విమానంలో ఉన్నారు. కాసేపట్లో వాళ్ళు ఢిల్లీ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టారు, ఉదాహరణకు చూసుకుంటే మాచర్లలో 144 సెక్షన్ గత 3 రోజులుగా అమలు చేస్తున్నామంటూ పోలీస్ యంత్రాంగం చెప్తోంది. అది మాత్రమే సరిపోతుందా? ఇంకా ఈ హింసను నియంత్రించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? దీని కారణంగా అక్కడ సామాన్య జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం, ఇవన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసుకునే ఇద్దరు అధికారులు వస్తున్నారు. వచ్చే ముందే నిన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అక్కడ ఉన్నతాధికారులతో ఒక సమీక్షను నిర్వహించారు. అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా పాల్గొన్నారు. కుమార్ విశ్వజిత్ ఆ సమావేశంలో పాల్గొని అన్ని ఏరియాస్ నుంచి ఉన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ని సైతం ఆ మీటింగ్లో వివరించి చెప్పారు. సో ప్రస్తుతం అంతా కంట్రోల్లోనే ఉంది అన్నది పోలీస్ శాఖ చెప్తున్న వాదన. అయినా సరే అక్కడక్కడ నివురు గప్పిన నిప్పు లాంటి వాతావరణం ఉంది. పూర్తిగా శాంతియుతమైన పరిస్థితులు నెలకొనే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు వీటన్నిటి గురించి కూడా, ఎందుకంటే జూన్ 4న కౌంటింగ్ జరపబోతున్నారు. అప్పటిదాకా ఈ టెన్షన్స్ కొనసాగే అవకాశం ఉంది. ఈ స్ట్రాంగ్ రూమ్స్కి కూడా తగినంత భద్రతను కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది. వాటి మీద దాడులు చేస్తే ఈవీఎంలు పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేస్తూ ఎలాంటి చర్యలు చేపడుతున్నారో డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వబోతున్నారు. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.